హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ దేబాస్ కానీ ఫ్రెండ్స్ వల్ల మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాయి. మనకైతే మొత్తానికైతే 18 ఆవులతో లోడుతున్నాయి. మనకైతే 2 స్థాయి వాళ్ళు ఉన్నాయి. చిన్న చిన్న రైతులకు కావాలి ఉన్నాయి, పెద్ద పెద్ద రైతులకు కావాలన్నా ఉన్నాయి. ఆవులు అయితే ప్రజెంట్ అయితే చిన్న రైతులకు అయితే చిన్న ఆవులు ఉన్నాయి, పెద్ద రైతులకు పెద్ద ఆవులు ఉన్నాయి. అక్కడ చూపించినారు కదా, ఇవే అనమాట ఆవులు అయితే. ప్రజెంట్ అయితే ఒక్కొక్క ఆవుకైతే కనుక్కుందాం. మనకైతే హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి. రకరకాల మొత్తానికైతే 3 రకాల బ్రీడ్ అయితే వచ్చినాయి సార్. మనకైతే ఫస్ట్ నా వీడియోస్ ముందు కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, ఆ సబ్స్క్రిప్షన్ తప్పకుండా బెల్ ఐకాన్ చేసుకుని ఓకే నెట్టివాళ్ళు పడండి. కొంచెం అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. ఎన్ని ఆవులు ఓడినా మొత్తానికి? మొత్తం 16 ఆవులు తిని అన్న. 16 ఆవులు. అవును. ఓకే, 16 ఆవులు ఏమేమి బ్రీడ్ ఉన్నాయి అన్న? అన్న 4 జెర్సీలు ఉన్నాయన్న. మిగతా హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి, ఒకటి గిర్లాండ్ ఉంది, ఒకటి సాయిబాల్ ఉన్నాయి. ఓకే, మాక్సిమం అన్ని బ్రీడ్లు కవర్ చేస్తున్నాం అన్న. ఓకే, ప్రజెంట్ అన్ని బ్రీడ్లు ఇస్తున్నావు. చిన్న రైతులకు పెద్ద రైతులకి అందరికి తీసుకొస్తున్నా. చెప్పు. ఇప్పుడు ఈ వారం అయితే ప్రజెంట్ 65,000 నుంచి ఉన్నాయి, 65,000 నుంచి ఉన్నాయి. 65,000 నుంచి. ఇక ఈ పాల వన్లతో ఉన్నాయి, ఒకటి 2 వన్లు ఉంది, ఇది ఒకటి 4 వన్లు ఉంది. అన్న మన కురగూడ విలేజ్ అన్న, సరదానా నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. పాత షెడ్ అయితే మార్చేసినాం మనం. ఇప్పుడైతే కొత్తగా అయితే కురగూడ దగ్గర పెట్టినాం మనం. అవును, 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ ఉంటుంది. రోడ్ మీద బ్యానర్ ఉంటుంది మనది. చూపిస్తా చూడండి, ఇది అనమాట బ్యానర్ అయితే చూసుకోవచ్చు మనకైతే. ఓకే, ఒక్కొక్క అయితే అనుకుందాం రా అన్న. ఫస్ట్ ఒక చెప్పనా అన్న, ఇది జెర్సీ అన్న, ప్యూర్ జెర్సీ. ఇది జెర్సీ. అవును, ఇది నిన్న డెలివరీ అయిందా? మొన్న డెలివరీ అయిందన్న. 2 రోజులు అయింది డెలివరీ అయ్యి. ఎన్ని రోజులు అవుతుంది? 2 రోజులు అయిందన్న. ఓకే, ప్రజెంట్ మురుపాలు ఇస్తుందా, మంచి పాలు ఇస్తుందా? మురుపాలు ఉన్నాయన్న, 6 లీటర్లు మురుపాలు. 6 లీటర్లు చూసుకోవచ్చు. 6 లీటర్ల వరకు అయితే మురుపాలు అయితే ఉన్నాయి మనకి. పిండి చూసి తీసుకోమన్నా, అట్లా ఏం లేదు. పాలు వెండి చూసి తీసుకోమను. ఓకే, ముంగల ఫేస్ కాల్ కూడా వేసుకోండి మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఇది దూడం చూడండి అన్న, మొగదూడు ఉందన్న. మొగదూడు ఉంది. ఓకే, చూసుకోండి, మొగదూడు అయితే ఉందన్న మనకైతే. ఎవరు వినుకున్నా ఏమన్నాయి, ఆడపిల్లలు ఈనంగా చిన్నపిల్లలు వినుకున్నా ఏమన్నాయి. ఇప్పుడు ఏంది 2 అవుతున్నా అన్న, 2 అవుతుంది. ఓకే, చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంది 2 అవుతా అంటే మనకైతే చూసుకోవచ్చు. కొద్దిగా పాలు తీసేసారు కానీ పాలు తీసేసామన్న. ఎప్పుడు పాలు ఏదానికైనా పాలు ఆపేది ఉండదు. ఓకే, దీనికి ఏం ధర చెప్తున్నావా అన్న? దీనికి ఏం ధర చెప్తున్నా? దీనికి 70 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 68 ఇస్తాను. 68 ఏమైనా తక్కువ రైతు వచ్చి మాట్లాడితే ఇక దగ్గరకు వచ్చినాక విషయం ఆ విషయం చూసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అవుతుంది. 2వ ఎక్కితే వెళ్ళిపోయినా అన్న. 2వ కథ చెప్పాను అన్న. ఇది పాలవన్లు ఉందన్న దూడ. ఓకే, ఇంకా పళ్ళు వేయలేదు. ఓకే, 2 పళ్ళగినా ఇంకా సరిగ్గా రాలేదన్న. దీనికి చూడండి, 2 పళ్ళగినా ఇంకా సరిగ్గా రాలే. పాలవన్లే. ఓకే, ఈనిందా? ఈనలే అన్న, ఈయనకి టైం ఉంది. ఈయనకి టైం నా అవునా? చూసుకోవచ్చు. ఈయనకి అయితే టైం ఉందంట. 50 చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఎంతవరకు వచ్చిన పాలు ఇది? ఇది 6 ఇవ్వచ్చు అన్న. 6 చూసుకోవచ్చు. ఒక 6 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట. ఏమన్నా తన్నే చేసేటి ఏవి కావన్న. ఆవులు అయితే యథార్థంగా పాలు పెట్టుకునేది. చూడండి, ఇక సంఖ్య నేను చేస్తుంది, ఇంకా టైం పడుతుంది. అడవిల దగ్గరనే ఉండేది, మనం తిరిగి తీసుకొచ్చినాం అన్నట్టు మనం. అవునా? సన్నకటిగిన చూడండి అన్న. సన్నకటిగిన గ్యాప్ చూడండి ఒకసారి. సన్నకటిగిన మంచి గ్యాప్ తోటి ఉంటాయి అన్న. 6 ఇవ్వచ్చు అన్న టైంకు. 2 పూటలు కలిసి 12 లీటర్లు మధ్య పాలు పెట్టుకోమంటున్నాను. దీనికి ఏం ధర చెప్తున్నాం అన్న? దీనికి ఏం ధర? 78 చెప్పినాను. 72కి ఇస్తాను. ఫైనల్ రేట్కి వచ్చాను చెప్పాను. 72కి ఇస్తాను. దగ్గరకు వచ్చి మాట్లాడితే చెప్ప నీకు వస్తాను. రైతులకు మనం ఏం చెప్తాం చెప్పు. అంతేనా? రైతులకు ఇంకేం చెప్తాడు. మీరు అక్కడ వచ్చి మాట్లాడుకోండి. ఎంత కావాలంటే మీకు ఎంత అడగాలనుకుంటే అంత అడగండి. కాకపోతే వస్తా రాదనేది అన్న చెప్తాడు. ఇక తీసుకోవచ్చు. అన్న 3వ కథ చెప్పానా అన్న? ఇది జెర్సీదే అన్న. ఓకే, ఇది 2 పళ్ళు ఉంది లేగా. 2 పళ్ళ లేగా. అవన్న. ఓకే, చూసుకోవచ్చు. 2 చూసుకోవచ్చు. మనకి ఏది తన్నడిగినాక ఇవి 2 పళ్ళు ఉన్నా కనుక ఏంటంటే మన రైతుల దగ్గర మెప్తారు కాబట్టి యథార్థంగా ఇలా పడతాయి అన్న. కన్నుకం చేసుకోం ఏ విధంగా ఉండవు ఈ ఆవులు. మెయిన్ మనం కావాల్సింది అదే. చిన్న రైతులకు ఏ విధంగానే ఇంట్లో 1-2 ఆవులు మేపుకునే వాళ్ళకి యథార్థంగా పాలిస్తాయి అట్లా. అవునా? ఈయన నీకు ఉంది. 6 లీటర్లు పెట్టుకుంటా. 6 ఇస్తాయి. 2 పూటలు కలిసి 12 లీటర్ల మధ్య పాలు పెట్టుకోవచ్చు అంటే బాగుంది. ఆవు సూపర్ ఉంది. ఆవు సూపర్ ఉంది. మనకి ఏ తన్నే చేసేది ఆడపిల్లలు ఈనంగా మంచి యథార్థంగా ఇంట్లో చిన్నపిల్లలకి పాలిగినా వండుకోవచ్చు. ఇది యథార్థంగా పాలిస్తాయి అట్లా. ఈ ఆవుకి ఏం ధర చెప్తున్నా అన్న? ధర దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ధర ఒక్కొక్కలాగా ఉంటది. ఇప్పుడు ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రైతులకు వస్తాయి అట్లా. ధర మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చినాకనే ధర ఉంటుంది అన్న. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి ధరలు ఉంటాయి అట్లా. సిచ్యువేషన్ బాగాలేకపోతే ఎక్కువ కూడా అమ్ముకోవచ్చు, తక్కువ అయినా అమ్మవచ్చు. అంతే, చూసుకోవచ్చు. ఇట్లుంటది అనమాట. అన్న హెచ్ఎఫ్ ఒకటి చెప్పానా అన్న? ఇది ప్యూర్ హెచ్ఎఫ్ అన్న. ఇది ఫ్రెండ్స్, ఇది 4వ ఆవు. 3 జెర్సీలు చూపించినా మనకైతే 4వ ఆవు ప్యూర్ హెచ్ఎఫ్ అంటే మనకైతే ప్యూర్ హెచ్ఎఫ్ అన్న. ఇది ఓకే, చూడండి 6 పళ్ళు ఉంది అన్న. పళ్ళు అయితే 6 పళ్ళు ఉంది. 6 పళ్ళతో 6 వన్నతో ఉంది. ఓకే, చూడండి సన్ను కట్టు నరాలిగిన కదా. దీన్ని ప్యూర్ హెచ్ఎఫ్ అంటే దాన్ని స్టైలే వేరే ఉంటది అన్న. చూడు ఒకసారి సన్ను కట్టిగిన చూడు. అంత బానే ఉంది.
దీనికి తగ్గట్టు ముంగల దీని మేక్ అది దీని డిజైన్ కూడా సూపర్ స్టైల్ గినంగా ఆవు నడక గినంగా స్టైల్ గినంగా వేరే అంటే దాని బ్రీడ్ అంత అన్న ఇంగ్లీష్ టైప్ బ్రీడ్ ఇది. ఓకే ఎంతవరకు వచ్చాను ఇది పాలు అన్న 32 లీటర్ల కెపాసిటీ అన్న దీన్ని. రోజు మీద 32 లీటర్లు రోజు మీద అవునా. చూడండి ఒకసారి దీన్ని నరం కట్టిగిన చూపి భాస్కర్ అన్న ఒకసారి. సంఖ నరం కట్టిగిన మంచి నీట్గా ఉంటుంది అట్లా. పొదుపు కూడా బాగానే ఉంది చూసుకోవచ్చు. ఇంకా సంఖ చేస్తుంది అన్న చేసేది టైం ఉంది. చూడండి ఇక్కడ కూడా సేమ్ నరం కట్టి సూపర్ ఉందన్న. ఆవు సన్న కట్టు నరం కట్టిగినంగా ఇప్పుడు ఏంటి అన్న అవుతుంది అన్న. సెకండ్ లేదు థర్డ్ అన్న. ఓకే రెండో ఈత లేదు మూడో ఈత. చెప్పగలుగుతావా? ధరలు చెప్పనీకి రాదన్న ఎందుకంటే దగ్గరకు వచ్చి మాట్లాడాలి. 65,000 నుంచి అయితే ఉన్నాయి. ఆ ధరలు అయితే 65,000 నుంచి ఉన్నాయన్న. ఓకే చూసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ అయితే వెళ్ళిపోండి అన్న. ఇది మనకు ఏంటంటేనా ఇది 5వ కొత్త చెప్తావానా అన్న? ఈ రెండు హెచ్ఎఫ్, ఇది హెచ్ఎఫ్ క్రాస్ అవ్వ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ అవ్వ. హెచ్ఎఫ్ క్రాస్ అవ్వు. ఎన్ని పళ్ళ తోట ఉంది అన్న? ఇది కడప వల్ల వేసిందన్న. కడపల్లి ఉంది ఇంకా. ఓకే కడపల్లే ఉన్నాయి మనకైతే. అవును. ఇంకా అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ముందు కూడా చూసుకోండి చన్నకట్టు కూడా చూసుకోండి. ఎంతవరకు వచ్చాయి యాపాలు అన్న? ఇది 12-13 వరకు ఇస్తాను. 12-13 వరకు ఇస్తాను. మేట అనేది మంచిగా ఉంటే 13 వరకు నాకు ఇస్తుంది. ఓకే చూడండి చూడండి ఒకసారి చూసుకోవచ్చు. మనకి ప్రజెంట్ అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్ అయితే ఉన్నాయి మనకి. ఎంత లోస్ సంఖ చూడండి, సంఖ అంతా టైట్ చేసి ఎండిపోతాయి. ఓకే ప్రజెంట్ మనకి ఇది మనకు 12 పని అంటే రోజు 25 లీటర్లు 24 లీటర్లు అయితే కెపాసిటీ ఆఫీస్ మనకి కొద్ది కూడా చూసుకొని మనకైతే చన్నకాడ కూడా బాగానే ఉంది. ముంగల ఫేస్ కాల్ కూడా చూసుకోండి. ప్రజెంట్ అన్న ఇది మనకి ఇప్పుడు ఇది 2 అవుతారా? 3 అన్న. ఇది 3 ఇంకా 3 అవుతా అంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఆవు అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మనం అయితే 5వ సైజు ఆవులు గినంగా పెద్ద ఆవులు చిన్న ఆవులు గిన. ఓకే పెద్ద ఆవు సైజు కూడా ఉంది. ఇక చూపిస్తా చూడండి. ఇక సైజు కూడా బాగానే ఉంది. ఓకే చూసుకోవచ్చు. ఓకే 6వ ఎట్టుకైతే వెళ్ళిపోండి. 6వ కథ చెప్పనా అన్న? ఇది సెకండ్ లొకేషన్ అన్న. ఇది ఇప్పుడు ఇంత 2 అవుతా. 2 అవుతా. హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఇది గినంగా చూసుకోవచ్చు. ఇంకా డెలివరీకి టైం ఉంటుంది అన్న. ఓకే ఇంకొక వారం 10 రోజులు టైం ఉంటుంది. ఓకే చూడండి ఇంకా అట్టర్గినంగా చేస్తుంది. ఓకే చూసుకోవచ్చు. ఎంతవరకు పాలు పెట్టుకోవచ్చు అన్న? ఏదన్నా ఇది 11-12 వరకు ఇస్తాం. 11 నుంచి 12 మధ్యలో చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే మనకి ఇది ఇంతవరకు అయితే పాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంత ఎన్నో అవుతాను? ఇది సెకండ్ ఇతన్న. 2 అవుతా. 2 అవుతా. చెప్పి ఇక ముఖం కూడా చూసుకోవచ్చు. ఇక 2 అవుతా ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు. ముఖం కూడా చూపిస్తున్నా. ఇక దీని కూడా మిల్కింగ్ కెపాసిటీ 25 లీటర్ల కెపాసిటీ అన్న. 11-12 వరకు ఇస్తాను పూటకు. రోజు మీద 22-23 వరకు ఇస్తాను. చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది మనకైతే. ఓకే నెక్స్ట్ తీసుకొని వెళ్ళిపోండి. అటర్ లైన్ కూడా బాగానే ఉందన్నా. ఇగో లైన్ కూడా బాగానే ఉంది. ఇగో ఈ లైన్ చూసుకోవచ్చు. ఓకే చూసుకోవచ్చు. ఓకే అన్న 7వ కథ చెప్పాను. ఏం పేరు అన్న? హెచ్ఎఫ్ కానా ఇది? హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ అన్న. ఇది హెచ్ఎఫ్ అవును. ఓకే చూసుకోవచ్చు. మనకైతే ఈయన ఉందా? ఈయనకి ఉందన్నా. ఓకే ఎన్నో అయితే ఇప్పుడు ఇంతే? ఇది సెకండ్ ఇతన్న. 2 అవుతా. చూసుకోవచ్చు. 2 లాక్పేషన్ అంటే మనకైతే చూసుకోవచ్చు. ఇది చూపించు రండి. చూడండి ఒకసారి మంచి సైజ్. ఎంతవరకు పెట్టుకోవచ్చు పాలు అన్న? పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు? రోజు మీద 26 వరకు పెట్టచ్చు అన్న. 25 నుంచి 26 లీటర్ల మధ్యలో కెపాసిటీ. ఇదా? అవును చూసుకోవచ్చు. మనకైతే చాలా పెద్ద హైట్ కూడా చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్. ఆవైతే చాలా అంటే చాలా పెద్ద ఉంది ఆవైతే. చూద్దాం రండి. అండ్ అన్న మిల్కింగ్ కెపాసిటీ రోజు మీద మనకైతే 25 లీటర్లు పెట్టుకోవచ్చు కానీ 25 నుంచి 26 మధ్యలో పెట్టచ్చు అన్న. చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్. ఆవైతే చూసుకోవచ్చు. ఇక చూస్తారు కదా. అండ్ ఇప్పుడు ఇంత 2 అవుతానా అన్న? 2 అవుతా. ఓకే చూసుకోవచ్చు. పొదుపు చూసుకోండి. ఇంకా అడ్డర్ లైన్ చూసుకోండి. టైం నాటు ఉంది. అవును. ఓకే కొంచెం టైం పెట్టుకోండి తినడానికి అయితే. ఓకే చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది. మనం అయితే నెక్స్ట్ అయితే వెళ్ళిపోయినాడు మనకైతే చూసుకోవచ్చు. అన్న యావ కథ చెప్తావా అన్న? ఇది సాయివాల్ హెచ్ఎఫ్ క్రాస్ ఉందన్న. సాయివాల్ హెచ్ఎఫ్ క్రాస్ ప్యూర్ సాయివాల్ గిన ఉంది మన దగ్గర. ఓకే ఇది సాయివాల్ హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఓకే చూడండి సంఖ్య బాగుంటుంది. సూపర్ ఉంది. సన్నకట్టు కానీ ఇంకా సంఖ్య చేస్తుంది. ఇంకా టైం అడ్డర్ కూడా సూపర్ ఉంది అన్న మనకి. అవును. సాయివాల్ బ్రీడ్ అంటే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత అవుతా సెకండ్ అన్న. సెకండ్ ఇతనే. ఓకే మంచి కండిషన్, గుడ్ కండిషన్ తోటి మంచి నెంబర్ 1 క్వాలిటీ తోటి ఉందన్న. చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది మనకు ఎంతవరకు ఈ బ్రీడ్ సాయివాల్ బ్రీడ్ అన్న? సాయివాల్ బ్రీడ్ ఎంతవరకు ఇవ్వచ్చు? ఇది ఫస్ట్ లాక్వేషన్ లో 12 లీటర్లు ఇచ్చిందంట అన్న పాలు. సెకండ్ లాక్వేషన్ లోనే. ఫస్ట్ లాక్వేషన్ లోనే. ఓకే ఈ సెకండ్ లాక్వేషన్ అన్న. ఓకే పెరగచ్చు కదా ఒక 2 లీటర్లు? పెరుగుతాయి. ఓకే చూసుకోవచ్చు. అటర్ లైన్ చూసుకోండి. పొదుగు చూసుకోండి. ఈ విధంగా అవుతుంది సార్ మనకైతే. అండ్ మిల్కింగ్ అయితే మనకైతే రోజు 22, 24 లీటర్లు పెట్టవచ్చు. ఓకే చూసుకోవచ్చు. అంటే అది మెయింటెనెన్స్ బట్టి ఆవులు పాలిస్తాయన్న. ఏవైనా మెయింటెనెన్స్ బట్టి మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పాలు ఏ ఆవులు పాలు చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది మనకైతే. ఓకే
ప్రతి ఒక్క జరగాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడితే అన్నకైతే కాల్ చేసుకోండి. ఓకే అన్న, ఇది ఏం బ్రీడ్ అన్న? ఇది ప్యూర్ హెచ్ఎఫ్ అనేది. ప్యూర్ హెచ్ఎఫ్ ఈనిందా? ఈయనలే చూడన్నా పాలు ఇచ్చేటన్నా నా సూడి అంటే ఇప్పుడు ఒక 5 ఆవులు ఏమో పాలే ఉన్నాయన్న. మిగతా అన్ని సూడు ఉన్నాయి. అరే అన్ని ఈయనకి రెడీగా ఉన్నాయి అన్నట్టు. ఒక వారం లోపల 4-5 రోజుల లోపల ఈనేటి ఉన్నాయి. అవును. కండిషన్ కానీ ఇట హెల్త్ పరంగా చూసుకోవచ్చు ఒకసారి ఆవులు అయితే. ఇది మనకు ఇప్పుడు ఇంత అన్న సెకండ్ అన్న. ఇది 6 పల్లె ఉంది ఫ్రెండ్స్. 6 పళ్ళతో అయితే ఉందంట ఫ్రెండ్స్. 50 అయితే ఇప్పుడు ఇంత సెకండ్ లాగా వేసాను అంట ఫ్రెండ్స్. మనకైతే ప్రజెంట్ అయితే సూపర్ ఉంది. 4 హెచ్ఎఫ్ ఫ్రెండ్స్. మనకైతే మిల్కింగ్ కెపాసిటీ ఎంత దొరుకుతుందా అన్న? మిల్కింగ్ 13 వరకు ఇస్తాను టైం. పూటకి 13 లీటర్లు పాలు. రోజు మనకైతే అది 26 లీటర్ల మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు అండ్ చూసుకోవచ్చు. ఓకే, మీకు ధరలు కావాలంటే ఏం లేదు, 65,000 నుంచి ఉన్నాయి. ఇక్కడ రావచ్చు, కొనుగోలు చేసుకోవచ్చు. ధరలు ఇక నీకు ఈ ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నా, అన్నకైతే కాల్ చేసుకోండి. ఇట్లా ఫోటో తీసి అట్లే యూట్యూబ్లో ఫోటో ఇట్లా తీసి వాట్సాప్లో పెడితే అన్న ఫోటో పెడతాడు. అది ధర చెప్తారు దీనికైతే. చూసుకోవచ్చు. ఓకే అన్న, ఈ ఆవు కథ చెప్పానా అన్న? ఇది ప్యూర్ హెచ్ఎఫ్ అన్న. డెలివరీ అయింది ఇది. ఓకే. ఈయనది మా ఆడదూడు ఉంది అన్న. దీనికి ఆడదూడు ఉంది. అది నైట్ వచ్చింది అన్న. ఇది ఓకే. రాత్రి దిగినాయి ఆవులన్నీ అన్న. అందుకే ఇట్లా కనిపిస్తుంది. నైట్ దిగినాయి కదా. డెలివరీ అయింది. ఆల్రెడీ పాలు గినక రెడీగా ఉన్నాయి. 10 లీటర్లు పాలు రెడీ ఉన్నాయి. ఇంకొక డెలివరీ అయిపోయి డెలివరీ ఒక 2 డేస్ గినం కాలేదన్న. 2 డేస్ అయ్యిండొచ్చు. 2 డేస్ అయింది పక్క. చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈయన అయితే ఇది 2 అయితేనే అన్న. ఓకే, ఇప్పుడు రైతులు ఎంత పాలు చెక్ చేసుకోవచ్చు అన్న? రైతులు ఇప్పుడు ప్రజెంట్ 10 ఇస్తుంది అన్న. ఇంకా పెరుగుతాయి. 2 లీటర్లు పెరుగుతాయి పక్క గ్యారంటీ. ఓకే, 22 లీటర్లు. 22 లీటర్ల వరకు ఇస్తాను. చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది మనకైతే. ఆవైతే కొద్దిగా పాలు తీసేసారంట, అందుకే కనిపించట్లేదు. ఇది అయితే దీని దూడ ఎంత ఉందన్న? ఆడదూడనే ఉందన్న. ఆడదూడ ఉంది. ఇంగ్లీష్ బ్రీడ్ దూడ ఉంది. అది ఇంగ్లీష్ బ్రీడ్. దూడ ఇంగ్లీష్ బ్రీడ్ మంచి బ్రీడ్ తోటి ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అవుతుంది. ఓకే, ప్రతి ఒక్క జరగాలంటే ఇక్కడ వస్తున్న అన్న ఫోన్ నెంబర్కి అన్నకైతే ఫోన్ చేస్తాను. వెళ్ళిపోండి రండి అన్న. ఇదేం బ్రీడ్? జెర్సీ క్రాసా అన్న? సాయివాల్ అన్న. సాయివాలా? సాయివాల్ బ్రీడ్ అంటే మనకైతే చూసుకోవచ్చు. ఇది మనకి ఈరిందా అన్న? డెలివరీ కాలేదు, ఇంకా డెలివరీ రెడీ ఉంది. డెలివరీకి రెడీ ఉంది అంటే ఫ్రెండ్స్. యావైతే చూసుకోవచ్చు. సూపర్ ఉంది అవైతే. అండ్ నల్ల మచ్చ, తెల్ల మచ్చ. నల్ల మచ్చలు లేవు, ఎర్ర మచ్చ, తెల్ల మచ్చలు ఉన్నాయి. అవునా? చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈయనకి ఉందా? అవునా? ఇప్పుడు ఇంత అనేది సెకండ్ అన్న. ఇది ఇప్పుడు ఇంత 2 అవుతా 6 పళ్ళు ఉంది ఇది. ఓకే, 6 పళ్ళతో అడ్డర్ లైన్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ అడ్డర్ లైన్ అయితే. అండ్ సన్నకట్టు కూడా సూపర్ ఉంది. 4 పర్ఫెక్ట్గా ఉన్నాయి. 4 పర్ఫెక్ట్. చూసుకోవచ్చు. ఎంతవరకు వచ్చాను ఈ సాయిబాల్ బ్రీడ్? ఇది 10 ఇస్తుంది. 10 రోజు మీద 20 లీటర్లు. అవును. చూసుకోవచ్చు. 20 లీటర్ల వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనకైతే ఈ విధంగా అవుతుంది మనకైతే. ఓకే, ముంగల ఫేస్ కాల్ కూడా వేసుకోండి, సన్నకట్టు కూడా వేసుకోండి. అడ్డర్ సేమ్ ఇక్కడ కూడా సేమ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. అడ్డర్ మాత్రం సూపర్ ఉంది. కొద్ది కూడా చూసుకోండి మనకైతే. ఓకే, ఈ విధంగా అవుతుంది. ఓకే, దీని ధర కావాలంటే ఫోన్ నెంబర్కి కడుతున్నా చూడండి అన్న. రెండో సాయివాల్ బ్రీడ్ గురించి చెప్పండి అన్న. అన్నది ప్యూర్ సాయివాల్ అన్న. ఇది ప్యూర్ సాయివాల్. ఒకసారి ముఖం దాని అట్టరిగిన చూడొచ్చు. ముఖం లాంగ్ లెంత్, చెవులు. అది సిగ్గుపడుతుంది ఆగా మళ్ళీ పోతా ఉంటుంది. దాని కలర్, దాని బ్రీడ్ గిన చూసుకోవచ్చు అన్న. మీరు ఏమన్నా ఏడైనా చెక్ చేసుకోవచ్చు దాని గురించి. అయితే సెకండ్ ఇతను ఇప్పుడు ఇంత 2 అవుతా ఉంటుంది చూసుకోవచ్చు మనకైతే. అండ్ ప్రజెంట్ పాలు అయితే ఫస్ట్ అయితేనే 9 ఇచ్చిందన్న. ఫస్ట్ అయితే 9 ఇచ్చిందంట. సెకండ్ అయితే టైం ఉందండి. ఇప్పుడు మనకైతే టైం ఉందంట. మనకైతే ప్రజెంట్ అయితే ఇది మనకు ఈనమప్పు ఉంది. ఒక వారం టైం పెట్టుకున్నా. వారం లోపల ఇంత తినడానికి వారం రోజులు అయితే టైం పెట్టుకుని చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది. ఓకే, దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కడుతుంది. అన్నకైతే కాల్ చేసుకోండి, మీరైతే చూసుకోవచ్చు. ఓకే, ఆవు కథ చెప్పానా? 2 మిక్సింగ్ ఉంది. డెలివరీ రెడీ ఉంది. ఇంకా డెలివరీ కాలేదు. ఓకే, ఇంకా 10 డేస్ టైం లోపల ఇది చూసుకోవచ్చు. డెలివరీకి రెడీ ఉంది అంట మంచి. అవైతే చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే. అండ్ అనేది మనకు ఎంతవరకు వచ్చిన పాలు? 9 నుంచి 10 వరకు చూసుకోవచ్చు. 9 నుంచి 10 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంటే ఈ ఆవు దగ్గర అయితే చూసుకోవచ్చు. ఈనమప్పు ఉంది. హెచ్ఎఫ్ జెర్సీ 2 మిక్సింగ్ ఉంది. ఓకే, ఎంత టైం పెట్టుకున్నాం మనం? వారం లోపల తినడానికి. వారం లోపల అయితే టైం ఉంది అంటే తినడానికి అయితే చూసుకోవచ్చు. ఆవు బాగుంది. ముంగల ఫేస్ కాల్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇంత ఎన్నవుతానా? సెకండ్ లాక్ వేసిన అంట. ఓకే, ప్రతి ఒక్క ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడుతుంటే అన్నకైతే కాల్ చేస్తాను మీరైతే. ఓకే.